లేఖ సంఖ్య 29. అది ఆట ఇది తేట. 23/1/1946. ఆ మధ్య భక్తులెవరో అడిగే ప్రశ్నలకు బదులు చెబుతూ భాగవతాంతర్గత హంసగీతలో ఉత్తమ సిద్ధ లక్షణం తెలుపు శ్లోకమొకటి జ్ఞప్తికి రాగా భగవాన్ ఉత్సాహపూరితులై దానికి అనువాదంగా అరవంలో పద్యం రాశారు. బలరామరెడ్డి గారు అక్కడే ఉండి తెలుగులోనూ అనటం వల్ల మొన్న ఉదయం భగవాన్ ఆటవెలదిలో ఆ శ్లోకానికి అనువాదం రాసి ఆ చిన్న గీతంలో భావం ఇమడలేదనో ఏమో అనుకుంటూ ఉంటే తేట గీతైతే నయమేమో అన్నాను నేను మెల్లిగా. అలాగే మార్చవచ్చు అంటూ అది ఆట ఇది తేట అన్నారు భగవాన్. నాకేదో చిత్రం అనిపించింది. మధ్యాహ్నం 2:30కు నేను వచ్చేసరికి తేటగీతిలో రాసి అంతా సరిపోయిందా చూడండి అని నాకిచ్చారు భగవాన్. నడక బాగా సాగనట్లున్నా భగవాన్ రాసిందే చాలన్న సంతోషంలో ఏమీ గమనించక భగవాన్ ఎలా రాసినా నాకు బాగానే ఉంటుందన్నాను. పోనీ ఈ చేతకానివాడు రాసింది ఒకరికైనా బాగుంటే అంతే చాలును అన్నారు భగవాన్. పక్కన ఉన్నవారు పక్కున నవ్వారు. తాము చేతగానివారట, ఇతరులంతా గొప్ప పండితులట. మాదృశులకిది తాకి రావాలనే మాట కాక మరేముంది? అంతటితో అయిపోయిందా? ఇక్కడ భావం లోపించింది, అక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజల్లా బలరామరెడ్డితో యోచిస్తూ నిన్న ఉదయం పారాయణకు నేను వచ్చేసరికి ఒక విధంగా రాసిన పద్యం, శ్లోకం, సాఫీ రాసిన కాగితం నాకిచ్చారు భగవాన్. ఇంటికి తెచ్చి చూచేసరికి ఒక అక్షరం దగ్గర సందేహం తోచటమే కాక ఆశ్రమం నోటుబుక్కులో కాపీ చేసి ఈ కాగితం మనం ఉంచుకుందామన్న ఆశ కలిగి చక్కగా కత్తిరించి సంచిలో ఉంచుకొని 8ంటికి ఆశ్రమానికి వెళ్ళాను. నమస్కరిస్తుండగానే నేను ఏ అక్షరమైతే సందేహించానో అదే చెప్పి మార్చాలి, నా కాగితం నాకిచ్చేయండి, మరెవరైనా అడిగితే చూపొద్దు అని నా మనోగతాభిప్రాయాలు రెండూ గ్రహించినట్లే అన్నారు భగవాన్. నాకు ఆశ్చర్యం వేసింది. లోగడ ఇలాంటి సంభవాలెన్నో జరిగినవి. కానీ నా కాగితం నాకిచ్చేయమని పట్టుబట్టి బడిపిల్లవాడు అడిగినట్లు భగవాన్ అడిగితే నా ఆశకి సిగ్గు, వారి అదిలింపుకు వెరుపు, చిలిపి మాటలకు నవ్వు ఒకేసారి వచ్చినవి. తెచ్చాను, ఇస్తానని ఇచ్చాను. ధనం దాచుకున్నట్లు దాచుకున్నారు. ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదని అదని ఇదని నిన్నంతా గడిపారు. నన్నడిగితే భగవద్వానికి వ్యాకరణం అడ్డుకుంటుందా అన్నాను. అది సరేలే అని నవ్వారు భగవాన్. చివరికెల్లాగో శ్రీవారే తేట గీతిలో చక్కగా తయారు చేసి రాసుకోమ్మని ఇవాళ నాకిచ్చారు. వారు కాగితం వారికిచ్చే ఒప్పుదల మీద. ఈ చిన్న పనికి 3 రోజులు మాటలతో ఆటలాడినట్లు మాటలాడి తేటగీతిలో ముగించారు చివరకు. అది ఆట ఇది తేట అన్న వారి మాటలకిదే అర్థం కాబోలు. ఆ పద్యం దిగువన రాస్తున్నాను. తేటగీతి. ఒడలు నస్వరం మతి స్థితంబు అస్థితంబో కర్మవశమున విడువడ గలయగలదు తన్నెరింగిన సిద్ధుడు తనువుగనడు గుడ్డను మదిరామదమున గ్రుడ్డివలెనే. స్వస్తి.